ఓం నమ శివాయ. డాక్టర్ వెంకట చాగంటి ఆయన మాట్లాడుతున్నారు. రమణానంద మహర్షి వారి గురించి ఆయన డిస్కషన్ చేస్తున్నారు. వెంకట చాగంటి గారు, మీరు కఠోపనిషత్తులోని ఒక శ్లోకానికి మీనింగ్ చెప్తూ వేదం చదవనిదే పరమాత్మ తెలియబడదు అని అంటున్నారు. మరి మీ యొక్క సుజ్ఞానం ఇంకింతేనా, ఇంకేమైనా ఉందా? ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. వాస్తవంగా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శ్లోకానికి మీనింగ్ ఇప్పుడు నేను డైరెక్ట్ సూటిగా ఒక మీనింగ్ చెప్తాను. వక్రీకరణ చేయడానికి మీరు రెడీగా ఉంటారు. దట్ ఈజ్ వెంకట చాగంటి. తత్వదర్శి. వాట్ ఈజ్ తత్వదర్శి చెప్పండి మీరు. ఇంకా మరి పూజలు, భజనలు, హారతులు, అభిషేకాలు దేనికోసం చెప్పండి? ఎందరో ఋషులు వేద సారమైనటువంటి పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుడిని లింగ రూపంలో ప్రతిష్టాపన చేసి వెళ్ళారు. సర్వయుగాల్లో కూడా ఆ లింగారాధన చెయ్యమని అన్నారు. ఎందుకు చేయమన్నారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద లింగారాధన? ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్ టు వెంకట చాగంటి. మరి కలియుగంలో ఉద్భవించినటువంటి కాళీమాత ప్రియ భక్తులు, శిష్యులు అయినటువంటి శ్రీ 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 జగద్గురు రామకృష్ణ పరమహంస వారు తన యొక్క 16 మంది శిష్యులను, ఇంకా వారి యొక్క బంధువులను, యావత్తు లోకాన్ని గురు సేవలో వినియోగించాలి జీవితాన్ని అని ప్రాక్టికల్గా నిరూపించి వెళ్ళిపోయారు. కేవలం వేదం మాత్రమే చదివితే పరమాత్మ తెలుస్తాది, తెలియబడతాడు అని పరమహంస వారు కేవలం వేదాన్ని ఎందుకు ముందు పెట్టలేదు? గురుసేవనే ఎందుకు ఆదర్శంగా చూపించి వెళ్ళారు? ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్ టు డాక్టర్ వెంకట చాగంటి. మూడో విషయం, మనకు ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, ఎందరో దేవతలు ఉన్నారు, గురుభక్తి ఉంది, దైవభక్తి కూడా ఉంది. గురుభక్తి లెవెల్ ఏంటి, దైవభక్తి లెవెల్ ఏంటి? గురుభక్తి తర్వాత దైవభక్త, దైవభక్తి తర్వాత గురుభక్త? వెంకట చాగంటి, ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్. సిద్ధత్వంలో పండిపోయి సనాతన మహర్షుల అనుగ్రహ విధానాన్ని లోకానికి తీసుకొని వచ్చి సర్వమానవాళిని పరమశివుడి వైపు, పరమ పురుషార్థమైనటువంటి మోక్షం అనేటటువంటి లక్ష్యం వైపు నడిపిస్తున్నటువంటి జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారిని వేదం విషయంలోన ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినా కూడా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. అజ్ఞానానికి సుజ్ఞానానికి మధ్యలో ఉన్నారనుకోవాలా మిమ్మల్ని? లేకపోతే విశ్లేషణ చేసే శక్తి లేని విమర్శించే స్థాయిలో ఉన్నారని అనుకోవాలా? అసలు ఏమనుకోవాలి మిమ్మల్ని? అసలు తత్వదర్శి అనే పదానికి అర్థం మీకు తెలుసా? గురుసేవ ఎందుకు చేయాలో మీకు తెలుసా? శివలింగారాధన ఎందుకు మహర్షులు సూచించి వెళ్ళారో మీకు తెలుసా? కేవలం వేదం చదివితేనే పరమాత్మ తెలియబడితే మరి ఇవన్నీ విషయాలు లోకంలో ఆధ్యాత్మిక పరంపరలో ఎందుకున్నాయి?
క్షేత్రాలు ఎందుకున్నాయి? వేదం అనేది ఒక సబ్జెక్టు. వేదమాత మనకు సూచిస్తుంది వేద పురుషుడు ఎవరు, పట్టుకోండి, సేవించండి అని. మరి ఎలా పట్టుకుంటారు? వేద పురుషుణ్ణి ఎలా సేవిస్తారు? దీనికి ఆన్సర్ ఒకనాటి గడిచిన యుగాల్లో ఉన్నటువంటి మహర్షుల ద్వారా మనకు తెలియబడితే, అదే మహర్షులు ఒకనాటి ఋషులే కలియుగంలో సిద్ధ పురుషులు అనబడుతున్నారు. వారి ద్వారా మనకు ఆన్సర్ దొరుకుతుంది. గురు సేవ, గురు భక్తి వలన మోక్షము, వేద పురుషుడి యొక్క అనుభూతి భాగ్యము లభిస్తుంది అని. మీరు వేదం గురించి చదివితే పరమాత్మ తెలియబడతాడు అనేది చెప్తున్నారు. లోకానికి ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి మిస్టర్ వెంకట చాగంటి గారు. తెలియబడేది కేవలం వేదం సబ్జెక్టు, పరమాత్మ దేవాది దేవుడు ఎవరైనా, లేకపోతే ఆత్మదర్శనం కూడా వేదం చదివితేనే కలుగుతుందనా? అన్క్లారిటీగా మాట్లాడుతున్నారు మీరు మిస్టర్ వెంకట చాగంటి గారు. క్లారిటీ కావాలి లోకానికి. మీరు లోకానికి, నాకు ఆన్సర్ చెప్పవలసిన అవసరం కాదు. నేను మాట్లాడే విధానం లోకానికి వల్ల ఆన్సర్ చెప్పాలి మీరు. ఎంతోమంది సిద్ధపురుషులు కలియుగంలో ఉద్భవించారు. ఎందుకు ఉద్భవించారు? వేదం వల్లనే పరమాత్మ తెలియబడతాడు అనుకుంటే వారందరూ అవతార కార్యం తీసుకొని భూమి మీదకి ఎందుకు వచ్చారు? కేవలం వేదం చదివితే, కేవలం పూజలు చేస్తే, కేవలం శాస్త్రాలు చదివితే పరమాత్మ తెలియబడతాడు, పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది, నిరాకార దర్శనం కలుగుతుంది అని వారు అనుకున్నప్పుడు వారు ఎందుకు ఉద్భవించారు కలియుగంలో? సిద్ధత్వం వేరు, శాస్త్రజ్ఞానం వేరు, వేద జ్ఞానం వేరు. ప్రాక్టికల్లో పండిపోయినటువంటి జగద్గురు శ్రీ శ్రీ రమణానంద మహర్షి వారు సూటైనటువంటి మార్గదర్శకత్వం లోకానికి చేస్తున్నారు. దేవనాగరి లిపిని ఆధారంగా పెట్టుకొని తెలుగు లిపికి సంబంధించిన ఎన్నో ప్రతులు వారు తెప్పించుకొని తెలుగు లిపిలో దొర్లినటువంటి ప్రింట్ మిస్టేక్స్, రకరకాల మిస్టేక్స్ను వారు సరిచేసి ఇన్ని వేల తప్పులు వేదంలో ఉన్నాయని చెప్పి వాళ్ళు రమణానంద మహారాజు వారు క్లారిఫికేషన్ ఇచ్చి సెటరైట్ చేసి చతుర్వేద సంహిత వారు లోకానికి పర్ఫెక్ట్గా తెలుగులో అందిస్తే దాన్ని కూడా ఒక విశ్లేషణ పూర్వకంగా మాట్లాడకుండా విమర్శనాత్మక ధోరణితో మాట్లాడుతున్నారు. మరి విశ్లేషణకు విమర్శకు ఉన్నటువంటి తేడా మీకు తెలుసో తెలియదో దానికి మరి లోకానికి మీరు క్లారిటీ ఇవ్వాలి తప్పకుండా. మీరు రమణానంద మహారాజు వారిని సవాల్కు పిలిచే అంత ఏదో దాంట్లో ఏంటి ఏమో అంటున్నారు, వెలివేయాలి అని చెప్పని మాట్లాడుతున్నారు. చాలా తప్పు మాట. విమర్శ చేయడం అనేది అజ్ఞానుల లక్షణం. ఒకరు ఒక ఘనకార్యాన్ని సాధించినప్పుడు వాళ్ళు ఎలా సాధించారు, ఏం కథ అని తెలుసుకోవాలనేది వినయంతో కూడినటువంటి సంస్కారవంతుడి లక్షణం. మరి వీడియోలు చేస్తూ యూట్యూబ్లో పెడుతూ అపకీర్తి పాలు చేయాలని ఆలోచించే మిమ్మల్ని విశ్లేషకుడు అనాలా, విమర్శకుడు అనాలా? హిందూ బంధువులు, సమస్త సనాతన బంధువులు డిసైడ్ చేస్తారు మీకు ఏ బిరుదు ఇవ్వాలో. కాబట్టి హిందూ బంధువులారా, సాయి బంధువులారా, జీర్ణం కానీ అజీర్ణం కలిగినటువంటి ఇటువంటి వెంకట చాగంటిగా లాంటి వారు చాలామంది లోకంలో ఉన్నారు. మీరందరూ ఆలోచించండి. పరమాత్మ కలియుగములో సిద్ధ గురువులు బోధించిన ప్రకారము గురు సేవ వలననే లభ్యమవుతాడు. ఇది సత్యం, సత్యం, సత్యం. ఇది సిద్ధ పురుషులు బోధించినటువంటి సత్యవచనం.
కాబట్టి హిందూ బంధువులారా మేల్కొనండి. ఇటువంటి వెంకట చాగంటీలు ఇంకా ఎటువంటి విమర్శలతో కూడిన వీడియోలు చేసినా మనం సమాధానం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఓం నమః శివాయ.